ఇందాక ఓ మాట అన్నారు. చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నాను అని. అంటే మీరు ప్లాన్ చేసుకున్నట్టే లైఫ్ జరిగిందా అని అంటేనండి? వాట్ డు యూ సే? ఆన్సర్ ఈజ్ అసలు నేను ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రాబబ్లీ లేట్‌గా తెలుసుకున్నాను. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టికింగ్ టు యువర్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ డిసిప్లిన్, డెడికేషన్ కమ్స్. సో, ప్లానింగ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ప్లాన్ అనేది లేకపోతే ఎటెళ్తున్నాం అనేది మనకు తెలియదు. అవును. సో, నన్ను ఒకవేళ మీరు అడిగితే మరి ప్లాన్ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎలా సస్టైన్ అయ్యారు అంటే నేను గో విత్ ద ఫ్లో అనుకుంటున్నాను. గో విత్ ద ఫ్లో కన్నా నేనేంటి అంటే అండి, ఫస్ట్ సినిమా హీరో కింద చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉండాలి. ఏదో వచ్చాము ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు అనే ఒక ఎర్లీ 20స్‌లో ఉండే మొండి పట్టుదలతో ఏంటి అంటే ఇంకా ఈ క్రాఫ్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకోవడం మొదలుపెట్టా. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నామో ఏ వర్క్ వస్తే గో విత్ ద ఫ్లో అన్నట్టు మీరు అన్నట్టు గో విత్ ద ఫ్లోలో వెళ్ళాననమాట. నా అదృష్టం ఏంటి అంటే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గానీ, ఒక సీను వైట్ల గారు గానీ, ఒక క్రిష్ గానీ, ఒక రవిబాబు గారు, అలాగే మా పరశురామ్ ఇలా కొంతమంది డైరెక్టర్స్ అలా నన్ను సపోర్ట్ చేయడంతోటి ఐ హ్యాడ్ స్మూత్ కెరియర్ అని నేను అనుకుంటున్నాను.